భారతదేశంలో ఒక మోడల్ మార్కెట్గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను నిర్మించబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఆధునీకరణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఇనుప పిల్లర్ను ప్రతిష్ఠించారు. 155 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మార్కెట్లో రైతుల సరుకుకు భద్రత ఉండేలా వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేలా నిర్మాణాలు ఉంటాయన్నారు. అత్యంత నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని గుత్తేదారుకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారులు నిరంతరం పనులను పరిశీలించాలని వెల్లడించారు. ఖమ్మం మార్కెట్ ను చూసి తెలంగాణలో మార్కెట్లు ఏర్పాటు చేయాలి. భారతదేశంలో కూడా ఈ మార్కెట్ ను చూసే కొత్త మార్కెట్లు రావాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఈ మార్కెట్ ఒక మార్కెట్ గా నిలవాలని దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఎక్సర్సైజ్ చేసి మా డిపార్ట్మెంట్ అందరూ దీన్ని ఏ రకంగా చేస్తే అన్ని కోణాల్లో సౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా రైతులకు సౌకర్యంగా ఉండాలి. ఆడు తెచ్చినటువంటి సరుకుకి ఏ రకమైనటువంటి నష్టం జరగకూడదు. అటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఈ మార్కెట్ ని ఏ పద్ధతిలో కడితే బాగుంటుందో అని చెప్పి ఎక్స్పర్ట్స్ తోటి డిజైన్ చేపించి సంక్రాంతి అంటే రైతుల పండుగ. ఆ రైతు పండుగ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఇదే మార్కెట్లో మళ్లీ వ్యాపారాలు జరగాలి.